ఆఫీస్ నుంచి వచ్చి పళ్ళరసం కోసమని ఇక్కడ పడుకున్నాను, సహస్రదీపాలంకార సేవదు గుర్తొచ్చి ఆనంద నిలయం వెంకటేశ్వరుడు గుర్తొచ్చాడని మురిసిపోతే కేవలం అలా స్మరించినంత మాత్రం చేత స్మరణాత్ సర్వపాపఘ్నం. స్మరిస్తే గోవిందా అని పిలిస్తే చాలు. అందుకే మహానుభావుణ్ణి వెంకటేశ్వర అని పిలవరు, కొండెక్కుతూ గోవిందా అంటారు. ఎందుకని? అంత పెద్ద వాన పడిపోతే ఆ రోజున ఇంద్రుడి వల్ల నీవు ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నీయానము నిరుంగము కుయాళింపగదయ్య గుణరత్న నిధి అని గోపాల బాలురు గోపకాంతలు అడిగితే వాళ్ళని రక్షించడానికి బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దల్చిన లీలలేనగవుతో కృష్ణుండు తానమ్మహాశైలం మున్వలకేల దల్చి విపుల ఛత్రంబుగా పట్టే తద్భీలభృత్యుడు దుశ్శిలాచకిత గోపీ గోపంక్తికిన్. వాళ్ళని రక్షించడానికి ఆ గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి ఇలా కుడి చేతి వేలు మీద పట్టుకుని హరిదోర్దండముగామ గుబ్బ శిఖరం బాలంబె ముక్తావళుల్ బరగంజారెడు తోజబంధువులు గోపాలంగనా పాంగహా సరసుల రత్న జయంబుగాగా అచల ఛత్రంబు శోభిల్య తద్గిరిభిద్దుర్మద భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై. ఆయన చెయ్యే ఆ గొడుక్కి కర్ర, ఆ పైనుంచి పడుతున్నటువంటి వాన ముత్యాల జాలు, గోపకాంతల కళ్ళల్లోంచి వస్తున్నటువంటి కాంతి ఎలా ఉందంటే అదంతా ఉద్దీపింపచేస్తోంది. చూపుల చేత 7 రాత్రులు 7 పగళ్ళు పోషించాడు. లోపలికొస్తే పిల్లాడు కొండలేస్తే ఎక్కడ చచ్చిపోతామో అని నమ్మకుండా బయట నించున్న వాళ్ళని బతిమాలుకున్నాడు. ఆ రోజున బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగాదాలండోజని దీని కింద నిలువంచింతింపగా బోలదు ఈ శైలంబో నిధి జంతు సంయుత ధరా చక్రంబు పైపడ్డ నాకేలల్లాడదు బధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్. నన్ను నమ్మండి, ఈ కొండ పడదు, రెండని బతిమాలి పిలిచి రక్షించాడు. అలా రక్షించాడు కాబట్టి గోవిందా అన్న నామాన్ని పొందాడు. గోవిందా గోవిందా ఎక్కడ చూసినా గోవిందా. ఆఖరికి తలుపు తీయకపోతే కంపార్ట్మెంట్లో కోపంతో గోవిందా 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 గోవిందా. తలుపు తీయడానికి తాళాలు పట్టుకొస్తే సంతోషం గోవిందా గోవిందా. తలుపు తీస్తే గోవిందా 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 పరుగులు. అసలు ఏం మాట్లాడాలన్నా ఆ గోవింద నామంలో ఉన్నటువంటి వ్యగ్రతని బట్టి శాంతాన్ని బట్టి వాడి కోరిక అర్థం అవుతుంది తప్ప గోవిందా తప్ప ఇంకోటి ఉండదు. కొండ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అలా ఆ గోవిందనామాన్ని సంపాదించుకున్నటువంటి ఆ 7 కొండల వెంకటేశ్వరుడు కలియుగంలో కలిపురుషుడి నుంచి మన్ని రక్షించడానికి వచ్చి ఆ పర్వతం మీద నిలబడి ఉన్నాడు. అటువంటి మహానుభావుడి నామం చెప్పిన, ఆ గోవిందనామం పలికిన, మానసికంగా దర్శించిన, ఒక్కసారి స్మరించిన సమస్త పాపములు పోతాయి. వజ్రకవచం కట్టుకున్నట్టే. ఇక కలిపురుషుడు దగ్గరికి రాలేడు. మిమ్మల్ని అందరినీ ₹1 ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా చెన్నై నుంచి వెంకటాచలం తీసుకొచ్చారు. కాబట్టి ఇవాల్టి రోజున అందున స్థిరవారం, ఈ ప్రాంతంలో వెంకటేశ్వరుడి పట్ల ఉత్సవాలు జరిగేటటువంటి పవిత్ర కాలం, కలియుగంలో కలిపురుషుణ్ణి రక్షించడానికి వచ్చి కూర్చున్నటువంటి వెంకటేశ్వరుడి యొక్క నామ స్మరణతో ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. మీరు నాకు ఏది ఇవ్వక్కర్లేదు. నేను పరమ సంతోషం పొందాలంటే ఒక్క 3 మార్లు నా స్వామి విని మురిసిపోయేటట్టుగా అందరం గోవిందనామని చెప్తాం. నేనంటాను, మీరు అనండి. ఏమీ చేత కాని నేనే మైకులో ఇంత అరుస్తున్నాను, ఇంత ప్రాజ్ఞులు మీరు ఎందుకు అనలేరు? గట్టిగా అనండి, గోవిందా గోవిందా గోవిందా. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.